2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మేడం షూట్ స్టార్ట్ చేద్దాము. ఏం చేస్తున్నారు? ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను సిరి, ఒక క్లయింట్ కి. అంటే ఇదే నా బ్లౌజ్? ఎస్, బ్లాక్ శారీ అన్నమాట తనది. మన క్లయింట్ ఇలా బెల్ హ్యాండ్స్ పెట్టి నీట్ గా ప్రిన్సెస్ కట్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఇది బెల్ హ్యాండ్స్ బ్లౌజ్ అంటారా? బెల్ హ్యాండ్స్. మరి ఇది అందరికి సెట్ అవుతుందా మేడం? అంటే కొంచెం స్లిమ్ ఫిట్ గా ఉంటే అందంగా ఉంటుంది సిరి. అంటే హ్యాండ్స్ కొంచెం థిన్ గా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం ఫ్యాట్ గా ఉన్నామనుకో అది అంత ఇదిగా కనిపిస్తుంది, హార్డ్గా కనిపిస్తుంది. అందుకని బెల్ హ్యాండ్స్ చాలా అందంగా ఉంటుంది. అందుకని చూసావా, మనం క్లాత్ కూడా చాలా షిఫాన్ క్లాత్ ఇచ్చాము. అవునవును, అంటే ఈ దీనికి ఒక క్లాత్ వాడారు, దీనికి ఒక క్లాత్ వాడారు. అవును, అంటే మనం వేసుకున్నప్పుడు అది అసలు స్లీవ్ లైట్ వెయిట్ ఉంటుంది, అందంగా కనిపిస్తుంది, అంత హెవీ లుక్ కనిపించదు అనమాట. ఫాలింగ్ లాగా మంచి వేవి కూడా ఉంది చూడడానికి. అండ్ అలాగే మేడం, అంటే కలర్ కాంబినేషన్ చూస్తే అంటే మీరు దేని బట్టి పెట్టడం జరిగింది? ఇది అంటే బేసిక్ గా అది బ్లాక్ కలర్ శారీ వచ్చింది, ఫ్యాన్సీ శారీ. ఇది ఇలాంటి బ్లౌజెస్ ఎక్కువగా మనకి పార్టీ వేర్, కాక్టైల్ పార్టీస్ ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది సిరి. అంటే మనము ఇంకొకటి చెప్పాలంటే మనము క్రాప్ టాప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. జీన్స్ మీద కూడా చాలా అందంగా ఉంటుంది. నైస్ నైస్. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా ఒక్క బ్లౌజ్ ని డిఫరెంట్ డ్రెస్సెస్ మీద కావచ్చు, శారీస్ మీద వాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి మనము కలర్ఫుల్ గా, అంటే ఇక్కడ నేను ఫినిషింగ్ పైపింగ్ ఇచ్చాను కదా, ఈ బ్లాక్ కలర్ తో కాంట్రాస్ట్ ఇచ్చాను కదా, అదే సేమ్ కలర్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకొక బ్లౌజ్ చేసుకుంటే దేనికైనా సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ గా రెడ్ ఉందనుకో, ఇది కూడా రెడ్ మనం ఇచ్చేసాం అనుకో పైపింగ్, ఇప్పుడు వేరే కాంట్రాస్ట్ మనం శారీకి కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే రెడీగా మన కొన్నిసార్లు టైలర్స్ చాలా లేట్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి మనం ఇంట్లో ఉన్నాయనుకో రెడీగా వేసుకోవచ్చు, మ్యాచ్ చేసి మిస్ మ్యాచ్ చేసుకొని. అంటే సెల్ఫ్ గా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇట్లా ప్లెయిన్ గా ఉండాలి, ప్లెయిన్ గా ఉండి కాంట్రాస్ట్ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది అనమాట. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే అంటే నెక్ డిజైన్ ఏదైతే చూసామో, ముందు చూస్తే మనకి బోట్ నెక్ కనిపిస్తుంది, వెనకాలేమో ఈ వి షేప్ లా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ సిరి. ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ వి షేప్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఇచ్చాం. జనరల్ గా మనం ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ అసలు మాక్సిమం ఇవ్వము, కాకపోతే దీనికి ప్యాటర్న్ కి ఇలాగే బాగుంటుంది. హై నెక్ వచ్చేసింది చూసావా బ్యాక్, అందుకోసం అని నేను ఇలా ఇచ్చాను అనమాట. ఫ్రంట్ పార్ట్ లో బ్లాక్ తోటి పైపింగ్ కాంట్రాస్ట్ అందంగా కనిపిస్తుంది కాబట్టి, ఈ ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసావా, శారీతో వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే మేడం, చాలా మంది కస్టమర్స్ కూడా ఏమంటారంటే వాళ్ళకి కూడా ఒక డిజైన్ ఊహించుకుంటూ ఉంటారు. ఈ ఫ్యాబ్రిక్ తోటి నేను ఈ కలర్ శారీకి ఇలా డిజైన్ చేపించుకోవాలి అని అనుకుంటారు. సో అలా నాకు సూట్ అవుతుందా లేదా అనుకుంటూ ఉంటారు కదా మేడం. అంటే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి మీరే సజెస్ట్ చేస్తూ ఉంటారా, లేదంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే శారీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, అది ఫాలింగ్ ఉందా, స్టిఫ్ ఉందా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దానికి మనం యాడ్ చేస్తాం ఫ్యాబ్రిక్. ఇప్పుడు దీనికి బ్లౌజ్ కి చూసావా, మనం ఒక ఫ్యాబ్రిక్ ఇది సపరేట్ గా నేను తీసుకొచ్చి వేసాను అనమాట ఫ్యాబ్రిక్ అనేది. అలా శారీకి ఎలా మ్యాచ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం డిజైన్ చేయడం జరుగుతుంది సిరి. ప్యాటర్న్ అనమాట, ఇది కంప్లీట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే బాడీ స్ట్రక్చర్ ని బట్టి, వాళ్ళ షేప్ ని బట్టి ఎలా ఉంటుందో అలా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని డిజైన్ చేశారు మేడం? నెంబర్ ఆఫ్ చేసాం, చాలా నెంబర్ ఆఫ్. అంటే ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అంటారు? ఏదైనా ఏ ప్యాటర్న్ అయినా చేయగలుగుతాం సిరి. అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అకేషన్ ని బట్టి, వాళ్ళ పార్టీని బట్టి మనం డిజైన్ చేస్తాం అన్నమాట. అంటే ఎవరికైనా కూడా మేడం కస్టమైజేషన్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్ గా ఏ పార్టీకైనా, ఏ అకేషన్కైనా, పర్సనల్గా అయినా, డైలీ వేర్, ఆఫీస్ వేర్కైనా మనము పర్సనల్గా మనం డిజైన్ చేస్తాం సిరి. ఓకే మేడం. అంటే ఈ స్టిచ్చింగ్ కూడా మీ దగ్గరే ఉంటుందా మేడం? కంప్లీట్ స్టిచ్చింగ్ కావచ్చు, అండ్ ఈ ఫ్యాబ్రిక్ కొనడం కావచ్చు, ఎవ్రీథింగ్, ఆ మెటీరియల్ ఇవన్నీ కూడా మీ దగ్గర మేము తీసుకోవచ్చు అంటారా? అవును, డెఫినెట్గా. అంటే బ్లౌజ్ కి సంబంధించిన మెటీరియల్ మటుకు మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ లోని మనకు ఆల్రెడీ బ్లౌజ్ వస్తుంది కదా, దానికి మిస్ మ్యాచ్ చేసి ఒక ప్యాటర్న్ నేను చేసి ఇలా చేసి నేను డిజైన్ చేస్తాను అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగానే నాకు అర్థమవుతుంది, చాలా మంది కూడా అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్కువగా వాళ్ళు డిజైన్ చేసిన పీసెస్, బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కదా మేడం, అవి నేను కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఆప్షన్ ఉందా మన దగ్గర?
అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు చూడు ఈ డమ్మీకి వేసాం మనం మినీ క్వీన్ కి, అవును, హ్యాండ్స్ చూడు ఎంత డీటెయిల్ గా పెట్టాను. Yes, చాలా బాగుంది మేడం, కొత్తగా అనిపిస్తుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట, మనం సమ్మర్ లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్యాటర్న్ అనేది చూసావా ఎలా చాలా బాగుంది, హ్యాండ్ ప్యాటర్న్ ఫ్రీగా అందంగా. ఇప్పుడు హ్యాండ్స్ చాలా ట్రెండీ, అంటే డిఫరెంట్ స్టైల్లో పెట్టుకొని డిఫరెంట్ గా. బ్యాక్ కూడా మనం ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాం, ఇక్కడ బటన్స్ కు ఇచ్చాం, ఇక ఒక బాదం షేప్ లో నెక్ ఇచ్చాం. అంటే ఇది వేసుకోగానే లుక్ అనేది అదిరిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు కాంట్రాస్ట్ ఉంది, దీనికి ఆపోజిట్ లో మనము బ్లాక్ సారీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఇంకా కాంట్రాస్ట్ లో ఇంకో గ్రీన్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఇలాంటి బ్లౌజెస్ మనకు ఆల్టర్నేట్ గా ఒక 2-3 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, ఇమ్మీడియట్ గా అంటే మనకి టైలర్స్ లేట్ చేసినా కానీ మనకి ఇప్పుడు ఈ శారీ కట్టుకోవాలి ఎమర్జెన్సీ కేసెస్ లో మనం ఇలాంటి బ్లౌజెస్ యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. నైస్. అంటే ఇప్పుడు రెడీమేడ్ గా ఎవరికైనా బ్లౌజ్ కావాలి అన్నా, లేదు అంటే నాకు ఈ ప్యాటర్న్ ఉంది, ఈ ప్యాటర్న్ మాకు స్టిచ్ చేయాలి అనుకున్నా కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది. ఏదైనా ప్యాటర్న్ మీ దగ్గర ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేసినా కానీ నేను ఆ ప్యాటర్న్ లో స్టిచ్ చేసి డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 48 hours లోనే సిరి. ఓహో గ్రేట్ మేడం, అన్నిటికన్నా బాగా నచ్చింది 48 hours. ఇప్పుడు మనం చూస్తే టైలర్స్ కి కావచ్చు, మాస్టర్ కావచ్చు, ఒక బ్లౌజ్ ఇచ్చి 1 week తర్వాత కాల్ చేసినా కూడా ఇంకొక 2 days ఆగిరండి అని చెప్తూ ఉంటారు. డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ అన్నప్పుడు 48 hours మన అనేది దగ్గర 4 మాస్టర్ డిజైనర్స్ ఉన్నారు, 20 మంది వర్కర్స్ ఉన్నారు, పెద్ద వర్క్ షాప్ ఉంది సిరి. 48 hours లో మనం డెలివరీ ఈజీగా చేయగలుగుతాం. అంటే అరౌండ్ ఎవరైనా కూడా ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా ఉందా మేడం? ఎస్, డెఫినెట్ గా ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేడం పర్సనల్ గా ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు బ్లౌజ్ చూసి కావచ్చు, లేదంటే మీ డిజైన్ మీ వర్క్ షాప్ ని చాలా మంది కూడా చూడడం జరిగింది. అంటే ఎన్నో కాల్స్ కూడా పర్సనల్ గా నాకు ఈ డిజైన్ ప్యాటర్న్ ఉంది, నాకు ఈ డిజైన్ వేసుకోవాలి అనుకుంటున్నాను, దానికి మీరు స్టిచ్ చేయగలుగుతారా, ఈ డిజైన్ ప్యాటర్న్ నాకు సూట్ అవుతుందా లేదా అన్న గైడెన్స్ ఇస్తారా, పర్సనల్ గా డిజైనర్ వేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్ గా ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్స్, అంటే మీరు మ్యాగజైన్ లో చూసి లేకపోతే ఫ్యాషన్ షోలో చూసి ఇంకా ఎక్కడైనా చూసి ఎలాంటి డిజైన్స్ అయినా మీకు నచ్చినట్టయితే ఒక్క వాట్సాప్ నాకు చేయండి, నేను ఎనీ డిజైన్ మీకు చేసి పెడతాను. సో మేడం మరి క్లాసెస్కి సంబంధించిందే కావచ్చు, లేదు అంటే మీరు అన్నట్టుగానే ఇలా రకరకాలుగా ఎవరైతే డిజైన్స్ వేరు కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మనము క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సిరి, అందులో ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గరే పెట్టుకోవడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ మాకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.